హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మహేష్. అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ గురించి ఫీజుల గురించి డెడికేటెడ్ వీడియోస్ అనేది చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మన ఈ వీడియోలో తక్షశిల యూనివర్సిటీ గురించి ఫీజు గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్ మోటో ఒకటే అండి, చాలామంది డిఫరెంట్ ఫీజులు చెప్పి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ రాంగ్ ఫీజులు చెప్పి అడ్మిషన్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఫీజులు పే చేయమని చెప్తున్నారు. కాబట్టి అలా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్లో మనం ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాం. అన్ని కాలేజెస్ యూనివర్సిటీ యొక్క ఫీ డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. బోత్ మన కాలేజ్ గైడ్ అండ్ యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్స్. ఇక వివరాల్లో కలగా ముందుగా తక్షశిల యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్స్ అని మరియు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలం మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. ముందుగా రెగ్యులర్ కోర్సెస్లో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈ 4 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి స్కాలర్షిప్ ద్వారా ఫీజులు వేరీ అవుతుంటాయి. 90% అబోవ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, 75 to 90% ఉంటే ఒకలాగా, 60 to 75% ఉంటే ఒకలాగా, బిలో 60% ఉంటే ఒకలాగా ఉంటుంది. ఓకేనా? ఈ స్కాలర్షిప్స్ వైజ్గా ఫీజు అయ్యేసరికి చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే 90% అబోవ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఫీజు ఉంటుంది. ఆ తక్కువ ఫీజు చెప్పి అడ్మిషన్ చేయించిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంత అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీ ఫీజు ఎంత అని. అప్పుడు అయ్యో మా బడ్జెట్ ఇంత, అందుకే వచ్చాము, ఇంతకు మేము కట్టుకోలేమని చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనే కాన్సెప్ట్లో మనం ఈ సిరీస్ చేస్తున్నాం. ఓకేనా? మీరు ఎక్కడ ఏ కాలేజ్ అయినా ఏ యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వండి, అది మీ ఇష్టం. కానీ మీకు అవగాహన కల్పించడం మా బాధ్యత. అందుకే ప్రతి యూనివర్సిటీ అప్డేట్స్ అనేవి మరియు కాలేజ్ యొక్క అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాం. ముందుగా రెగ్యులర్ కోర్సెస్లో సిఎస్సి మరియు సిఎస్సి ఏఎన్ఎంఎల్ రెండింటికి కూడా ఒకటే ఫీజు ఉంటుంది. అబౌవ్ 90% ఉంటే 1,30,000, 75% నుంచి 90% మధ్యలో ఉన్నట్లయితే 1,50,000, 60% నుంచి 75% మధ్యలో ఉన్నట్లయితే 1,70,000, బిలో 60% ఉన్న వాళ్ళకి 2 lakhs ఫీజు. ఇక రిమైనింగ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పరంగా 90% అబౌవ్ ఉంటే 1,07,500, 75% నుంచి 90% మధ్యలో ఉన్నట్లయితే 1,27,500, 60% నుంచి 75% మధ్యలో ఉన్న వాళ్ళకి 1,40,000, బిలో 60% ఉన్న వాళ్ళకి 1,50,000. ఈసీ పరంగా అబౌవ్ 90% ఉంటే 97,500, 75% నుంచి 90% ఉన్నట్లయితే 1,12,500, 60 నుంచి 75% ఉన్నట్లయితే 1,27,500. ఇక బిలో 60% ఉన్నట్లయితే 1,50,000. సో ఇవి రెగ్యులర్ కోర్సెస్ పరంగా. ఇక ఫ్లాగ్షిప్ కోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ మెజారిటీ కోర్సెస్కి ఒకటే ఫీజు ఉంటుంది. సో ముందుగా ఒకటే ఫీజు ఉన్న కోర్సు గురించి డిస్కస్ చేద్దాం. ఆ కోర్సులు ఏంటి అంటే సిఎస్సి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కొలాబరేషన్ విత్ హెచ్సిఎల్, సిఎస్సి ఏఎన్ఎంఎల్ కొలాబరేషన్ విత్ జీబియా, సిఎస్సి జనరేటివ్ ఏఐ కొలాబరేషన్ విత్ జీబియా, సిఎస్సి ఏ అండ్ డేటా సైన్స్ కొలాబరేషన్ విత్ ఐబిఎం, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కొలాబరేషన్ విత్ ఐబిఎం, CSC Cloud Computing and DevOps collaboration with AWS, Computer Science and Business Systems collaboration with TCS, CSC Blockchain and FinTech collaboration with ChainLearn. వాటితో పాటు CSC AR and VR collaboration with Novak Technologies మరియు CSC Data Engineering and Business Analytics collaboration with TransOrg. వీటి అన్నిటికీ ఫీజులు డిస్కస్ చేద్దాం. ఈ కోర్సెస్కి మీకు ఇంటర్మీడియట్లో 90% అబోవ్ ఉన్నట్లయితే మీకు 1,50,000, 75% నుంచి 90% ఉన్నట్లయితే 1,70,000, ఇక 60 నుంచి 75% మధ్యలో ఉన్నట్లయితే 1,90,000, బిలో 60% ఉన్నట్లయితే 2,20,000 అవుతుంది. ఓకే, ఇవి ఫ్లాగ్షిప్ కోర్సెస్లో ఒక పార్ట్. ఇంకొక పార్ట్ ఉంది, ఆ పార్ట్కి డిఫరెంట్ ఫీజులు అన్నమాట. ఆ కోర్సులు ఆ ఫీజుల గురించి డిస్కస్ చేద్దాం. ఇక రిమైనింగ్ కోర్సెస్ ఈసీఈ ఐఓటీ విత్ కొలాబరేషన్ ఐబిఎం, ఈసీఈ విఎల్ఎస్ఏ డిజైన్ కొలాబరేషన్ విత్ ఎల్ఎన్టీ, ఈసీఈ అటానమస్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్. వీటి ఫీజులు 90% అబోవ్ ఉన్నట్లయితే 1,17,500, 75% నుంచి 90% మధ్యలో ఉన్నట్లయితే 1,32,000, అలాగే 60% నుంచి 75% మధ్యలో ఉన్నట్లయితే 1,47,500, బిలో 60% ఉన్నట్లయితే 1,70,000 ఫీజు. ఇక హాస్టల్ ఫీజు విషయానికి వస్తే ఒక రూమ్లో 3 ఉన్నట్లయితే 3 షేరింగ్ అయితే 95,000 పర్ ఇయర్, 4 షేరింగ్ అయితే 85,000 పర్ ఇయర్, 6 షేరింగ్ అయితే 75,000 పర్ ఇయర్. వీటితో పాటు ఎక్స్ట్రా ఫీజుల విషయానికి వస్తే బుకింగ్ అమౌంట్ 10,000 రూపీస్ పే చేయాలి, అలాగే 1,000 రూపీస్ అప్లికేషన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 10,000 ఫీ ఏదైతే బుకింగ్ అమౌంట్ కడతారో అది మీకు ఫీజులో అడ్జస్ట్ అవుతుంది. సో ఇది తక్షశిల యూనివర్సిటీ గురించి
ఫీ డీటెయిల్స్. ఇలానే ప్రతి కాలేజ్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ ఫీ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ చూస్తారేమో, ఈ ఫీజులు అనేవి 2026 అడ్మిషన్ పొందే వారి కోసం మాత్రమే. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2027 లేదా 28లో ఫీజులు మారే అవకాశం ఉంది. ఒక్కసారి జాయిన్ అయ్యే ముందు ఈ వీడియోని తర్వాత చూస్తున్నట్లయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. చూజ్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్.